అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. రేషన్ కార్డు ఉన్న వారికి గుడ్ న్యూస్. క్యాబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రేషన్ కార్డు ప్రతి పథకానికి కీలకం. దీని ద్వారా ప్రతి నెల సరుకులు అందుతాయి. ముఖ్యంగా బీపీఎల్ కుటుంబాలకు రేషన్ కార్డులో ఎంతో ముఖ్యం. వారిని ఆర్థికంగా చేయూత ఇస్తుంది. అయితే రేషన్ కార్డు కలిగిన వారికి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం బంపర్ గుడ్ న్యూస్ చెప్పనుంది. వచ్చే నెల నుంచి సన్నబియ్యం ఫ్రీగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ఈ మేరకు రేషన్ కార్డులో ఉన్న ఒక్కో సభ్యుడికి 6 కేజీల వరకు సన్నబియ్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీనిపై శనివారం జరగనున్న కేబినెట్ మీటింగ్లో తుది నిర్ణయం తీసుకుని ఉన్నట్లు తెలుస్తోంది. సన్నవడ్లను కొనుగోలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం వాటిని మిల్లుకు పంపిస్తే బియ్యం సరిగ్గా రావని, అందుకే 2 నెలల తర్వాత మిల్లడించి పంపిణీ చేయాలని ఈ నిర్ణయం తీసుకుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రేషన్ కార్డులో కొత్త సభ్యులను చేర్చే వెసులుబాటు కూడా కల్పించింది. దీనికి రేషన్ కార్డుదారి భార్య లేదా భర్త, పిల్లల పేర్లు కూడా చేర్చుకోవచ్చు. దీనికి ఆధార్ కార్డులు తప్పనిసరి. పెళ్ళైన వారికి వివాహ ధృవీకరణ పత్రం కూడా తప్పనిసరి అని చెప్పుకొచ్చారు. అభయహస్తంలో భాగంగా చాలామంది రేషన్ కార్డు లేనివారు కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయలేదు. త్వరలో కొత్త రేషన్ కార్డులపై నిర్ణయం తీసుకుంటారని ఎదురు చూస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్.